వచ్చానండి. ఈరోజు డ్యూటీ ఏందంటే, ఇట్లా కట్టుకొని పోవాలన్నమాట ఈరోజు. నిన్న శనివారం తీశానండి. శనివారం వీడియో అయితే ఒకటున్నదనమాట. దాన్ని అప్‌లోడ్ చేయాలి. అండ్ ఈరోజు ఆదివారం రోజైతే ఒకటైతే తీస్తున్నా. అంటే నిన్న ఆ లైన్ కనిపిస్తుంది కదా! అట్లా కట్టాననమాట నిన్నటి నుంచి. పైప్ మీకు ఇట్లా క్లియర్‌గా కనిపిస్తుంది కదా! పైప్ అనేది. అది ఈ వరుసగా కట్టుకుంటా రావాలన్నమాట నీళ్ళని. ఆ చెట్లయితే ముందుకు కాయొచ్చని డౌట్ అయితే ఉంది నాకు గూడా. ముందుకైతే కాయైతే కాస్తాయి డౌట్ మీదైతే ఉన్నాను. అండ్ మీకు ఎలాగుందో కింద కామెంట్‌లో అయితే చెప్పండి. ఇప్పటికైతే మనం ఎండ లేదండి ఈరోజు ఎట్టను. సో, ఎండ లేని వల్ల ఏం చేస్తున్నానంటే ఇదో ఈ పైపులు నిన్నే ముందుగానే తెచ్చి పెట్టేసుకున్నాననమాట. అంటే మళ్ళీ మళ్ళీ యాడ చేస్తారు ఈ పని లేకుండా ముందుగానే ఒకేసారి నిన్నంతా ఈరోజు వచ్చామంటే ఆదివారం రోజు. నా వెనక కనిపిస్తుంది కదా చెట్లు, నా వెనక ఈటికి నీళ్ళేస్తున్నాయి ఈరోజు ఆదివారం రోజు అనేది. సో, చాలా వరకైతే ఎండ లేదండి. నిన్న లేదు, ఈరోజు లేదు. సో, రేపొచ్చి ఈ పక్క కట్టుకోవాలన్నమాట. మనకి పైప్ కనిపిస్తుంది కదా! ఇరు పక్కన. రేపు ఆ పక్క కట్టుకోవాలన్నమాట వెనక. సో, మీకు ఏ పక్క కట్టాలో మీకు క్లారిటీగా అర్థమైపోద్ది బ్రో. చూపిస్తాను మీకు కూడా అది కూడా. ఇప్పటిదాకా చెప్పాను కదా నేను ఈ పైపులు నిన్నే మోసుకున్నానని. ఇప్పుడు ఏందంటే ఈ పైపులతో ఈ వరుసలో ఈ పక్కన చెట్లు అండ్ ఆ చెట్లకైతే కొంచెం కట్టలేదండి. కొంచెం రిస్క్ ఎక్కువ నాకు. సో, ఈరోజైతే ఈ 2 వరుసలు కట్టేస్తున్నానండి. మాక్సిమం ఒక గంట సేపు అయితే పడుతుందండి. టైం అంతా 9:45 అవుతుంది. 9:47 అవుతుంది. సేమ్ 10:47కి అయితే అయిపోద్దనమాట. ఈ చెట్టు కాడ నుంచి ఈ చెట్లు. అండ్ ఈ పక్క చాలా తక్కువండి. ఆ పైపు కనిపిస్తుంది కదా మీకు. చెట్టు మొదట్లో పెట్టిన కదా పైప్ అనేది. సో, ఆ చెట్టు కాడ నుంచి ఆ యాప చెట్టు కనిపిస్తుంది కదా! క్లియర్‌గా మీకు. ఆడ మీకు ఒక తెల్ల పట్టా కనిపిస్తుంది కదా గోతం. ఆ చెట్టు కాడ అది లాస్ట్ చెట్టు అనమాట అది. సో, ఈ పక్క చాలా తక్కువ చెట్లు ఉన్నాయన్నమాట మన మోటార్ సైడ్ వచ్చి. ఈ 2 చెట్లు కంప్లీట్ చేయాలి నేను ఈరోజు ఆదివారం రోజు అనేది. మిగతావి చెట్లు ఎన్ని కట్టాను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ కనిపిస్తుంది కదా మిగతా చెట్లు ఈళ్ళకి నిన్నైతే కట్టానన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న చెట్లు, ఇక్కడ కనిపిస్తుంది ఒకటి, నాకు కనిపించిన చెట్టు. 3 చెట్లు కట్టానండి. ఒకటే లైన్ అనమాట. ఇది సెపరేట్, ఇది తనిగా, ఇది తనిగా, ఇది తనిగా అనమాట. సాయంత్రం మాత్రం నీళ్ళు కట్టని చెప్పి వచ్చానండి. కానీ ఆ వర్ష లైన్ మొత్తం అయిపోయిందన్నమాట. వీటికి మాత్రం 9:45 నుంచి 12:45 వరకు అయిపోయిందన్నమాట. సో, ఈ పైపుల వల్ల ఏంటంటే కొంచెం ఫాస్ట్‌గా అయితే ఉండాలండి మనిషి అండి. స్పీడ్ ఎక్కువ అనమాట. ఒకసారిగా అయితే ఉండాలి. లేదంటే మన కాళ్ళకి దూల తీరిపోద్దనమాట. అంటే ఫాస్ట్ ఎక్కువ నడవాల్సి వస్తుంది మనం. ఈ పైపులు మోసుకోవాలి మనం. ఇలా జాయింట్ వేసుకుంటా పైపులన్నీ వేసుకుంటా చెట్టు మొదట్లో కాడికి నీళ్ళు వేసుకుంటూ పోతా ఉన్నాం మనకి కనిపించిన కాడికి అయితే ఇదే మాత్రం చేయాలన్నమాట మనం. సో, నేనైతే ఇప్పటికైతే ఆ చెట్టు మొదట్లో పైప్ అయితే పెట్టినప్పుడు మోటార్ ఆన్ చేయాలి. సో, ఈరోజు ఆదివారం కదా కొంచెం డౌట్ మీద అయితే ఉన్నా కరెంట్ వస్తుందా రాదని. సో, నిన్నంతా ఈ వరుసలు కట్టాను కంప్లీట్ చేశాను నిన్న. సో, ఈడైతే నాకు చాలా సేపు దాకా అయితే ఇబ్బంది అయితే అయ్యింది అనమాట నాకు నీళ్ళు కట్టేప్పటికి. మా చెట్లు మీకు క్లియర్‌గా చూపిస్తాను ఏ విధంగా ఉన్నాయో. ఇప్పటికైతే చెట్లు అయితే ఇలా ఉన్నాయి బ్రో. పెద్దగా భయపడాల్సిన పని అనేది లేదు. ముందుకి ఆ కాయ అయితే కాయొచ్చు. అలా డౌట్ మీద అయితే ఉన్నా. కొంచెం కామెంట్ అయితే చేయండి అనమాట ప్లీజ్. అది ఎందువల్ల అడుగుతున్నానంటే సో, నాకు కొంచెం డౌట్‌గా అయితే ఉన్నదండి. సంవత్సరంలోపు క్రాప్ కాస్తదా లేదని. ఇయన్నమాట మా చెట్లు. సో, కొనా వరకి ఇదే హైట్ అయితే ఉన్నాయండి. మాక్సిమం ఒక 20 చెట్లేమో అంటే అటు ఇటుగా ఉన్నాయన్నమాట. అంటే హైట్ తక్కువ. ఈ మాత్రం మాక్సిమం హైట్ అయితే ఉన్నాయన్నమాట. హైట్ అది కాదండి చెట్లు కూడా బాగానే వస్తున్నాయి. గుంపుగా అయితే వస్తున్నాయి చెట్లు అనేది. సో, మేము చేసిన పని అంటే చెట్టు కూడా వేస్తే మంచిదే అండి. రోజు నీళ్ళు వేసినా కానీ చెట్లు అయితే వాడిపో పచ్చంగా అనిపిస్తాయి అన్నమాట. మనకి ఏదన్నా పని మీద పోయినా కానీ చెట్లు అయితే వాడిపోకుండా అయితే ఉంటాయి. సో, దానివల్ల నేను 10 రోజులకు ఒకసారి లేకుండా 3 రోజులకి ఒకసారి అయితే నీళ్ళు వేసేస్తున్నా ఈ పైప్ అనేది. ఇంతకుముందు కాలువలు తీసినా చెప్పాను కదా ఇవి అనమాట కాలువలు అనేది. సో, మాకు తెలియక కాలువలు తీసేసామండి. మా నాయన పైపులు కొన్నాక ఈ కాలువలు అయితే అటే స్టాప్ అయితే చేసేసినాము. సో, ఈ కాలువ మీద కట్టేదానికి అండి చాలా రిస్క్ అండి. కాకపోతే ఏంటంటే మా నాయన ఈ పైపులు కొన్నాడంట. సో, ఈ పైపులు కొన్నాకైతే నాకు కూడా కొంచెం ఫ్రీగా అయితే ఉండగలుగుతున్నా. లేదంటే ఎర్రటానికి పారెత్తుకొని ఈ చెట్టుకి అయిన తర్వాత ఆ చెట్టుకి, ఆ చెట్టుకి అయిన తర్వాత కనపడే చెట్టుకి. సో, ఈ పైపులైతే కొన్నాకైతే కొంచెం బెస్ట్ నాకైతే. సో, మన వీడియో ఎట్టుందో కింద కామెంట్‌లో చెప్పండి. ఇప్పుడొచ్చి మనం ఈ లైన్ కట్టాలి. ఆ కనిపించిన చెట్టుకి నీళ్ళు వేసుకొని పోవాలన్నమాట. సో, ఈ 2 వరుసలు కట్టాలి. అండ్ వీలైతే ఈ చెట్టుకి కూడా కట్టేదానికి ట్రై చేస్తాను. మాక్సిమం అయితే ట్రై చేస్తాను కాదు. చూస్తాను నా పరిస్థితి కూడా కడతానో కట్టలేనని. సో, రేపు వచ్చా అండి ఆ 3 చెట్లు కనిపిస్తున్నాయి కదా కోసాన. ఆ 3 చెట్లకైతే కట్టాలి ఇప్పుడు. అంటే రేపు చూసుకోవాలండి ఆ సంగతి. ఇప్పుడు మనం ఈ చెట్ల పరిస్థితి ఏందంటే మనం నీళ్ళు కట్టుకోవాలి. కరెంట్ ఉందా లేదా పోయి చూడాలన్నమాట. సో, ఈ ఒక్క లైన్ అండి నాకు చాలా ఇష్టమైన లైన్ అనమాట కొనా వరకి. ఎందువల్ల అంటే పైపు ఒకటే వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో, మనం ఒక సినిమా అయితే కంప్లీట్ చేయగలుగుతాం అన్నమాట. చూస్తా నీళ్ళేసుకోవచ్చు. సో, మనకి ఈ చెట్టు కాడ నుంచి ఆ చెట్టుకి పైప్ మళ్ళించాలంటే కనీసం ఫోన్ కూడా ఓపెన్ చేయలేను నేను. అంత రిస్క్ అయిపోద్దనమాట నాకు. నాకు ఇష్టమైన లైన్ ఏదంటే ఇది. ఈ కొస నుంచి ఆ తాటి చెట్టు దాకా కనిపిస్తుంది కదా! ఇది నాకు ఇష్టమైన లైన్ అనమాట. సో, మా వీడియో ఎట్టుందో కింద కామెంట్‌లో చెప్పండి.